నేను మా మేడం చేసిన తప్పు వల్ల ఇంత ప్రాబ్లమ్ వస్తదని మేము అసలే ఊహించలేదు. మా మేడం ఏటీఎం కార్డ్ ఇచ్చి బ్యాంక్‌కి గడిపి 10 దినాలు తీసుకొని కూరగాయలు అయి తీసుకోరా పో అని చెప్పింది. సరే అని చెప్పి నేను బ్యాంక్ గడిపి డబ్బులు తీస్తా ఉంటే నాకైతే డబ్బులు రాలేదు. ఆ మేడంకైతే చెప్పాను, మేడం డబ్బులు రాలేదు మేడం ఈ మారంటే ఇంకో బ్యాంక్‌లో చూడు అని చెప్పింది. అలాగే 3 బ్యాంకులు చూసిన వల్ల మాకొచ్చిన ప్రాబ్లమ్ చూడండి. ఏటీఎం కార్డ్ మిషన్‌లో 3 సార్లే పర్మిషన్ ఉంటది. నాలుగోసారి పర్మిషన్ అయితే ఉండదు. క్యాన్సిల్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఆ మేడం నేను మార్కెట్‌కైతే ఎళ్లి కూరగాయలు తేవాలని చెప్పి ఎళ్ళాము. అక్కడికెళ్ళాక బ్లాక్ అయిపోయింది ఏటీఎం కార్డ్ అని చెప్పారు. సరే అని చెప్పి ఇంక మా మేడం నేను అర్జెంట్‌గా వచ్చి బ్యాంక్ కాడికి వచ్చి అక్కడికైతే ఎత్తుకొని పోయి ఏటీఎం కార్డ్ బ్లాక్ నుంచి తీసి వచ్చేసాము. ఆ మేడం అయితే నా మీదకి అరిచింది, "నువ్వు చూసుకోవాలి కదా! అన్ని మాటలు ఎందుకు పెట్టి తీసావని" చెప్పింది. మేడం నేను చెప్పాను నీకు, నువ్వే అర్థం చేసుకోకుండా తీయమని చెప్పావు. నేను అందుకే అక్కడ పోయి చెక్ చేశానని చెప్పాను. తనకి ఎలాగో అలాగా మొత్తానికైతే సామాన్లు అయితే తీసుకున్నాము. ఇంకొక వస్తువు మీకు చూపిస్తాను. చూసారంటే షాక్ అయిపోతారు. మీకు అందరికి తెలిసే ఉంటది సిలిండర్ ఎంత పెద్దది ఉంటుందో, అలాగే దాని రేట్ కూడా మీకు సభ కమిషన్ అని మీకు తెలిసే ఉంటది. ఇది చూడండి ఎంత చిన్నదో. ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. ఇది కూడా సిలిండరే, చిన్న సిలిండర్. కాకపోతే ఇది వచ్చి 100 దినార్ అయితే పడుతుంది. దానికైతే పొయ్యి అయితే ఇదే అనమాట. పొయ్యి సిలిండర్ పెట్టి మంటేసుకొని మనం ఏదైనా కూరలు కానీ అన్నం కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎందుకు తెచ్చుకోవాలని మీరు అనుకోవచ్చు. మా మేడం అయితే రంజాన్ లో అయితే నువ్వే చేసుకో వంట అని చెప్పింది. అందుకని చెప్పి నాకు అయితే